ఇది మనకు జనగాం టు సూర్యాపేట హైవే అండి. అండ్ మధ్యలో సిద్దిపేట వస్తుంది. ఈ హైవేకి ఆనుకొని అంటే జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో మనకు ఒక ల్యాండ్ చూడబోతున్నాం, 1 ఎకర్ ల్యాండ్. ఇటు పోతేనేమో మనకు చేర్యాల వస్తుందండి. చేర్యాల ఇక్కడ నుండి జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఇక్కడ నుండి టోల్గేట్ అండి, దుద్దెడ టోల్గేట్ అంటారు. దుద్దెడ టోల్గేట్ జస్ట్ ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనం ల్యాండ్ చూడడానికి పోతున్నాం ఇప్పుడు. బండి ల్యాండ్ పోవడానికి దారి సిసి రోడ్ అండి. మనకు ల్యాండ్ ఇళ్ళ మధ్యలోకి వెళ్ళి పోవడానికి రూట్ ఉంటుందండి. ఇది మొత్తం సిసి రోడ్, 30 ఫీట్ల రోడ్ ఇది. ఇక్కడ వరకు సిసి రోడ్ ఎండ్ అవుతుందండి. మనం ఇక్కడ నుండి రైట్ సైడ్ రూట్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ నుంచి అలా చెట్టు కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు దగ్గరనే ల్యాండ్. సెకండ్ బిట్, ఈ సిసి రోడ్ నుంచి సెకండ్ బిట్. జస్ట్ మనం ఆల్రెడీ ల్యాండ్ దగ్గరకు వచ్చేసామండి. ఇది రోడ్డు దానికి, అది వాటర్ ట్యాంక్ నుంచి ఆ లెఫ్ట్కి అది మొత్తం విలేజ్ అండి. చూసుకున్నట్టయితే ఇది మొత్తం విలేజ్ పక్కన ఇక్కడనే ఉంటుంది. విలేజ్ కానుకునే ల్యాండ్. మనకు హైవే జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. ఒక 200 మీటర్ల డిస్టెన్స్లోనే హైవే వస్తుంది మనకు చూస్తే కార్లు ఇట్లా కనిపిస్తాయండి, ఆ బండ్లు కనిపిస్తున్నాయి చూడండి. ఒక్క నిమిషం, మనకు బండ్లు కనిపిస్తాయండి హైవేకి ఆల్రెడీ. మనకు ఇక్కడ నుండి చూస్తే ఏదైనా బండి వచ్చిందా చూద్దాం మనము. టెంపో కనిపిస్తుంది చూడండి మనకు, ఆ టెంపో పోతుంది. ఒక 200-300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకు హైవే. ఇక్కడ నుండి కారు ఇట్లా పోతుంది. అక్కడ వచ్చేసి మనకు 1 ఎకర్ బిట్టండి, 1 ఎకరం సైట్. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ల్యాండ్. 20 అడుగు నుంచి ఇక ఈ ఒడ్డు నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ల్యాండ్. ఇది ల్యాండ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అండి. మనకు హైవే నుంచి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ల్యాండ్. మనకు సాయిల్ చూసుకున్నట్టయితే పూర్తిగా రెడ్ సాయిల్ అండి. ఇది ఎర్ర నేల. మనకు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ల్యాండ్. మంచి రెక్టాంగిల్లో గొలిచిస్తారు మనకు ల్యాండ్. ఇది రెడ్డిస్ ప్రాపర్టీ అండి. మనకు చర్యాల డివిజన్కి వచ్చేసి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు చేర్యాల బస్ స్టాండ్ వస్తుందండి. ఇక్కడ నుండి మొత్తం పత్తి పెట్టిరు ప్రస్తుతం అయితే. రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు, మొత్తం రెక్టాంగిల్లో ఇస్తారండి ల్యాండ్. మనకు హైవేకి జస్ట్ ఒక 200-300 డిస్టెన్స్ మాత్రమే మన జనగాం టు సిద్దిపేట హైవేకి. అదే విజయవాడ సూర్యాపేట టు రామాయంపేట హైవే అన్నట్టు. ఇది సైట్ అండి, చాలా బాగుంటుంది సైట్ మాత్రం. రెడ్ సాయిల్, కాకపోతే మనకు రెక్టాంగిల్లో కొలిచిస్తారు ల్యాండ్. కొంచెం పొడుగులు వస్తాయండి ల్యాండ్. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్. కోళ్ళఫారం కూడా బాగానే సెట్ అవుతుంది ల్యాండ్లో. మనకు ఫామ్ హౌస్కైనా కానీ కోళ్ళఫారాలకైనా కానీ ఇండ్లు దగ్గర ఉండాలి, మనకు ఇండ్లు కట్టుకోవాలా అన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా షూట్ అవుతుంది ఈ ల్యాండ్. ఇది ఎకరాకు వచ్చేసి 50 లక్షలు చెప్తున్నాడు అండి. 50 lakhs పర్ ఎకర్ అండి. ఇది 50 లక్షలకు ఎకరం. ఇది బీటీ రోడ్కి హైవేకి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. వెనకాల పత్తి వరకు ఉంటుందండి మనకు చూసుకున్నట్టయితే. ఇటు ఒడ్డు, అటు ముందు చూసుకుంటే ఇండ్లు వస్తాయి మొత్తం. ఇది చేర్యాల మండల్ కిందకి వస్తుందండి ల్యాండ్.
మనకు ఇక్కడ నుండి కరీంనగర్ టు హైదరాబాద్ హైవే కూడా ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు ఇండ్లకు ఆనుకొని ఉంటుంది ల్యాండ్, మాత్రం చాలా బాగుంటుంది ల్యాండ్. మనకు హైవేకి చాలా దగ్గర 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది రెడ్డిస్ ప్రాపర్టీ అండి. మనకు హైవేకి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చేర్యాల బస్ స్టాండ్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండి. ఎవరన్నా మనకు ఫామ్ హౌస్ కావాలి, ఫామ్ హౌస్ కట్టుకోవాలి, ఇండ్ల దగ్గర ఉండాలి, హైవేకి దగ్గర ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా ఎక్సలెంట్ షూట్ అవుతుందండి ల్యాండ్. మనకు జేబీఎస్ నుండి ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. మనకు 80 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది జేబీఎస్ నుంచి వెళ్ళి. మనకు షామీర్పేట నుంచి మాత్రం ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి.